ఈరోజు మనం ఒక 3 బ్రాంచులతోటే స్టార్ట్ చేశాము. మనం దీంతోటి ఇంకా ఒక 10-15 బ్రాంచులు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక ఏరియాలో మనం పెట్టేసి ఒక సిస్టమ్ లాగా అక్కడే మనం ఇన్పేషెంట్ లాగా పెట్టేసి ఇన్పేషెంట్కు మనం ట్రీట్ చేసేసి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా తొందరగా సత్వర రిలీఫ్ వచ్చేటట్టు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అని చెప్పి అన్ని సిస్టమ్స్ ఒక రూప్ కింద తీసుకొచ్చాము. అవి ఏంటంటే ఇప్పుడు ఇది ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, కైరోప్రాక్టిక్, ఇదేంటి న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, సిద్ధ ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా తెచ్చి మనం ఒక రూప్లో స్టార్ట్ చేశాము. ఇటు స్పెషాలిటీ ఏంటంటే దేనికి రిలీఫ్ తొందరగా వస్తుంది. అదే పంచకర్మలు అయితే మనం తొందరగా కొన్ని డిసీజెస్కి తొందరగా వస్తుంది. అదే హోమియోలో కొన్ని డిసీజెస్ తొందరగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే హోమియోకి చాలామందికి మనకు అపోహ ఉంది, హోమియోకి వెళ్తే చాలా టైం పడుతుంది అనేది. అట్లేం లేదండి. మా మెడిసిన్స్ కొందరికి మా అనుభవంలో చెప్తున్నా. మన ఆయన పేరు చెప్పొద్దు కానీ కార్డియాలజిస్ట్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్కి నాకు పేషెంట్. ఆయన సైడ్గా పెయిన్ తోటి వచ్చిండు. ఆయన నమ్మవు డాక్టర్ సాబ్, నేను నీ దగ్గరికి వచ్చా, తీసుకొని ఇంటికి పోయి ఫోన్ చేసిన. నాకు మెడిసిన్ ఇచ్చిండు. అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నా. ఒక 15 నిమిషాలు డ్రైవర్ వచ్చి పిలిస్తే నేను ఎక్కి ఇంటికి పోయా. నేను ఎందుకు వచ్చినా అని అర్థం కాలేదు. తర్వాత చూస్తే నాకు పెయిన్ లేదు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మంది తగ్గే అవకాశం ఉంది. కాకపోతే సిమ్టమ్స్ అనేటివి మనకు ఆ ర్యాపో బిల్డప్ కావాలి. అంటే కొన్ని సిమ్టమ్స్ మనం కొన్ని అడగలేము. మన హోమియోలో వచ్చిన ఏంటంటే ప్రతిదీ, అంటే ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఏదైనా దొంగతనం చేసినాం, అది మనం అడగలేము. అటువంటివి కూడా మనకు దీనికి ఒక సిస్టమ్ అనమాట. అటువంటివి కూడా మనకు చెప్తేనే కానీ పేషెంట్ మనం దాన్ని చూసి ఆ డ్రగ్స్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇటువంటి అన్నీ వస్తే మీకు 2 monthsలో ఎంత క్రానిక్ డిసీజ్ అని తగ్గించగలం. అందుకే 1 year 2 years ఎందుకు పడుతుందంటే పేషెంట్కు ర్యాపో బిల్డ్ కానప్పుడు ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏం సార్ ఇటువంటి అడుగుతున్నారే అని అనుకుంటారు. అందుకంటే మనం అడగలేము. దీనివల్ల మనకు కొంచెం హోమియో డిలే అవుతుంది తప్ప మిగతా సిస్టంలో ఏం డిలే కాదు. అందుకే మనం ఈ సిస్టమ్స్ అన్ని పెట్టి తొందరగా 2-3 నెలలనే పేషెంట్ రిలీఫ్ అయ్యి బయటికి వెళ్ళాలి మన దగ్గర నుంచి అనే సిస్టమ్ మనం స్టార్ట్ చేసినాము. దీనివల్ల మనం పేషెంట్కు 100% సేఫ్ మెడిసిన్ మంది, 0 సైడ్ ఎఫెక్ట్స్. ఇటువంటి మెడిసిన్ తోటి మనము మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అందుకే మీకు ఏంటంటే ఇప్పుడు దీని డాక్టర్ చేసే సందర్భంగా ఈ ఆఫర్ కూడా మీకు ప్రకటించాము. ఆయుర్వేద కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి 30% దాంట్లో ఒక పేషెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం. రెండో వారిని తీసుకొస్తే ఆయన ద్వారా ఆయన ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరు తీసుకొచ్చినా ఆయన 40% డిస్కౌంట్ ఇస్తాము. మన దాంట్లో అది ఈ 1 month వరకు. అది మన దాంట్లో హోమియోలో అయితే ఒకరికి 40% ఇస్తాము, రెండో ఆయన తీసుకొస్తే 50, ఇంకా కొంచెం ఇవ్వలేకపోతే 60% కూడా మనం ఇవ్వగలుగుతాము. అలాగనే ఒక 3 months మీ మీడియా మిత్రుల ద్వారా ఎవరన్నా వస్తే మీ కార్డు పట్టుకొని మీకు 3 months వరకు 75% డిస్కౌంట్ తోటి నేను ఇవ్వగలనని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరే మాకు ఇంతకుముందు చెప్పినట్టు మాకు ఊపిరి మీరే కాబట్టి మీ ద్వారా నేను ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీ ద్వారా ఎవరు వచ్చినా మేము రిక్వెస్ట్గా వాళ్ళకు 25% మాత్రమే తీసుకొని 75% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకు క్యూర్ చేయగలమని చెప్పి నేను మనవి చేసుకుంటాను. హోమియోపతిలో చాలా వరకు మంచిగా వచ్చినాయి సారు. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకు అంటే దాని సిస్టమ్ డీప్గా పోతే చాలా ఉంది. కాకపోతే దాంట్లో మెడిసిన్ పవర్ అనేది ఉండదు. మనకు 30, 20, 1M, 10M అని ఉంటుంది పొటెన్సీ. 30 పొటెన్సీలో మైల్డ్గా మెడిసిన్ ఉంటుంది. 200Cలో అసలు మెడిసిన్ అనేది చాలా వరకు ఉండి లేనట్టు. 1M దాంట్లో అయితే మెడిసిన్ ఉండదు. మరి మెడిసిన్ లేకపోతే ఎడ తగ్గుతుంది సార్ అంటాం. అదే మనం డైనమిక్ ఫోర్స్ అంటాం. ఆ డైనమిక్ ఫోర్స్ తోటి మనకు బాడీలో ఎలా ఎంటర్ అయిందో అలానే దాన్ని ఎలిమినేట్ చేసి దాన్ని ఈ హోమియో సిస్టంలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది. దీన్నే మనం సిమిలిబస్ క్యూర్ అంటాం. అంటే మన జర్మన్ లాంగ్వేజ్లో ఆయన రాసిండు కాబట్టి దాని పేరు అది. సిమిలిబస్ క్యూర్ అంటే ఏంటంటే ఒకే మెడిసిన్ ఇచ్చి ఒకటే ఎన్ని జబ్బులున్నా అదే మెడిసిన్ తోటి ఉన్న జబ్బును ఎలిమినేట్ చేయడం. దీంట్లో మనలో అపోహ సృష్టించారనమాట. ఇది కార్టిజోన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. కార్టిజోన్ అనే మెడిసినే ఉండదు అసలు మన దాంట్లో. అటువంటి దానికి మనం చాలా దూరం. కార్టిజోన్స్ ఇస్తే ఈ పేషెంట్ గౌటు వాటికి ఇబ్బంది పెడుతున్నారని మనం మొత్తుకుంటూ ఉంటే మనం ఎక్కడ కార్టిజోన్స్ ఇస్తాం? ఇంకా ఇదంతా అపోహలు. సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాకపోతే ఏముంటుంది అంటే మీరు అడిగినట్లు ఒక సైడ్గా పెయిన్ మన దగ్గరికి వచ్చిండు, ఒక సోరియాసిస్ వచ్చింది. వాళ్ళంటే అప్పటి వరకు ఒక క్రీమ్సో ఏవో పూసుకుంటూ ఉండేవాళ్ళు. మన మెడిసిన్ తీసుకుంటేనే డాక్టర్లు ఒక్కోసారి చెప్పకపోతే వాళ్ళ ఇంటికి మనం మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఆయన పక్కన పెడతారు. వెంటనే ఏమైతే మన మెడిసిన్ రావాలని ఇప్పుడు చెప్పినట్టు 15 రోజులు 20 రోజులు 1 month టైం తీసుకుంటుంది. ఈలోపు ఇది ఫ్లేర్ అప్ అవుతుంది. మీ మందు వేసుకున్నాం సార్ మాకు ఎక్కువైంది అనేది వస్తున్నారు. అది కాదు, డాక్టరే చెప్తే ముందు అది మీరు వాడండి అమ్మా. 15-20 రోజుల తర్వాత దీని ఎఫెక్ట్ వస్తే స్లోగా విత్డ్రా చేయండి. రోజు పూసుకునే వాళ్ళు ఆల్టర్నేట్ డే. మనకి ఎక్కువ సోరియాసిస్, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా పెయిన్ అంటాం కదా, అటువంటి చార్కోట్ మేరీ టూత్ డిసీజ్ అంటాం. అంటే కాలు అనేది వంకపోయి ఉంటుంది.
దానికి ఈ నెరువు సప్లై అనేది తగ్గి ఉంటుంది. దానివల్ల ఆ జబ్బు వస్తుంది. దాంట్లో చేతులు ఎత్తేయాల్సిందే తప్ప ఏం లేదు. అటువంటివి కూడా మన దాంట్లో చేస్తున్నాము. ప్యాజెడ్ సిండ్రోమ్ అంటాం, అంటే ఈ థైరాయిడ్లో కూడా గ్రేవ్స్ డిసీజ్ ఉంది. ఇటువంటివన్నీ కూడా మనం క్యూర్ చేస్తున్నాం. అన్ని క్రానిక్ డిసీజుల వరకు మనం చాలా వరకు క్యూర్ చేస్తున్నాం. అక్యూట్ ఏంటంటే ఈ జలుబు దగ్గులు ఇవి ఉన్నాయి, అవి సింపుల్ కేసులు. అదేదో ఒక రోజు ఇస్తే ఒక వారం తగ్గిపోతుంది. ఇవ్వకపోయినా కానీ మందు వేసుకోకపోయినా ఒక వారం తగ్గుతుంది సార్ అంటారు. దానికి స్పాన్లోస్ బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ కదా మన దగ్గర. తొందరగా కూడా దాని ఉపశమనం ఉంది. స్పాన్లోసిస్ ఇంతకుముందు చెప్పే కదా, అది ఆపరేషన్ చేసినా కూడా మనకు ఆ నెర్వ్స్ ఏంటంటే 31 పేర్స్ మనకు బోన్ నుంచి కిందికి సప్లై ఉంటుంది. ఎక్కడైతే మనం పొరపాటున ఇది దాన్ని ఏమంటారు, మనం కంసాలి పని అంటాం, వాళ్ళకి అది కట్ చేసి తీయటంలో పొరపాటు నెరువు డ్యామేజ్ అయితే ఆ ఏరియా అంతా పారాలిసిస్ వస్తుంది. అందుకే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆ సర్జరీ చేసేటప్పుడు సర్జరీ వద్ద చూసుకోండి అంటారు. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏం చేద్దామంటే ఆ సర్జరీ చేస్తాం. సర్జరీ చేసినా మీరు సంతకం పెట్టాలి మాకు, మీ ద్వారా మీరు ఒప్పుకుంటేనే మేము చేయించుకుంటున్నామని చెప్పి సంతకం పెడితే చేస్తామంటారు. ఒక్కోసారి అది ఎక్కువ చెప్పి మంచంలో పడే అవకాశం కూడా ఉండే